వద్దు నాకు. సో ఇప్పుడు విష్ణు అనే పర్సన్, సో బయటకు వచ్చిన తర్వాత కాబట్టి మాట్లాడుతున్నా. విష్ణు అనే పర్సన్ పృథ్వీతో ఆల్మోస్ట్ తన జర్నీ అంతా పృథ్వీతోనే కనిపించింది, ఎక్కువ టైం స్పెండ్ చేసింది, మరీ స్ట్రెస్ లెవెల్స్ వెళ్తే స్మోక్ చేసింది. అండ్ ఇప్పుడు సోనియా అనే పర్సన్ నిఖిల్తో మాట్లాడడం, యష్మి అనే పర్సన్ నిఖిల్తో జర్నీ చేయడం, ఇట్లా ఒక్కొక్కరు అంటే హౌస్లో చాలామంది, ఇప్పుడు రోహిణి అనే పర్సన్ అవినాష్తో ట్రావెలింగ్ ఎక్కువ ఉంది అండ్ తేజతో ట్రావెలింగ్ ఎక్కువ ఉంది. మరి ప్రేరణ స్ట్రెస్ లెవెల్స్ ఎలా మేనేజ్ చేసిందని ఏం చెప్తారు అక్కడ? ప్రేరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/7 స్ట్రెస్ డే ఉంటుంది. ఓకే, ఆల్వేస్ స్ట్రెస్డ్ నేను. ఇంకోటి నేను కొంచెం హైపర్గా ఉంటాను కాబట్టి నేను ఎక్కువ ఏమీ ఓవర్ థింక్ చేస్తాను. బట్ నేను ఇలా ఫుల్ స్ట్రెస్ అయ్యి మైండ్ బ్లాక్ అయ్యే అంత ఏమీ తీసుకోను, అంత లైట్గా తీసుకుంటాను. అంతవరకు వెళ్ళలేదా లోపల గేమ్లో? గేమ్లో అంటే చాలా మంది అది గేమ్ 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 అంటారు, కానీ అది జస్ట్ మీరు ఒక హౌస్లో ఉన్నారు, నార్మల్ లైఫ్లో ఎలా బ్రతకాలా అలా బ్రతకాలి అక్కడ. చాలా మంది స్ట్రాటజీస్ పెట్టుకుని ఇలా ఆడితే బాగుంటుంది, ఇలా ఆడితే నేను నచ్చుతాము, ఇలా ఇలా ఏదో మైండ్లో పెట్టుకుని వస్తే ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ నా ప్రకారం. ఎందుకంటే అక్కడ అంతా తెలిసిపోతుంది, జనాలు పిచ్చలు కాదు. సో ఎంతున్నా మీరు ఎలా ఉన్నారో జనాలకు కనిపించేస్తుంది. సో నా ప్రకారం నేను వెళ్ళి బయట కూడా నేను జనాల్ని కలుస్తా, దీనికన్నా ముందు కూడా కలిసాను, దీని తర్వాత కూడా కలుస్తా. ఏ పాయింట్లోనూ నా పేరుకి రాకూడదు ఈమె బయట ఇలా ఉందిరా కానీ లోపల ఎలా అలా ఆడింది అనేసి. సో నాది క్లియర్గా లోపల బయట ఎలా ఉన్నానో లోపల అలానే ఉండాలి అనేసి. సో ఎక్కువగా ఒకరితో బాండ్ పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గిపోతుంది, ఇది చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది అనేది నాకు లేదు. అందరితో కలిసి అందరితో జోకులు చేసుకుంటూ, పడుకోవాలంటే జస్ట్ లై డౌన్ చేసుకుంటూ, అరుస్తూ పాడుతూ అలా చేసేసాను. సో నాకు అది అలానే అవుట్లెట్ అయిపోయింది, జంప్ చేసుకుంటూ.